హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా, నేనే లైవ్లోకి వచ్చి వీడియోని తీస్తున్నా. ఈ మొత్తం టోటల్ మనకి 48 గొర్రెలు. పిల్లలు ఎన్ని ఉన్నాయి? ఇవి కట్ట పిల్లలు వచ్చేసి ఒక 4 పిల్లలు అనేది వస్తాయి. మిగతా మనకి సూడు గొర్రెలు అనేది ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకి రీజనబుల్ రేట్. చాలామంది అన్న ఏందన్నా మన పల్లెల్లో రైతులు అంతా రేట్లు చెప్తున్నారన్న. ఇక్కడ గొర్రెలు బట్టి అనేది రేట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక బ్యాచ్ అన్న వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మాము. ఇప్పుడు వేరే బ్యాచ్ ఇవి వచ్చేసి మొత్తం మనకి 48 గొర్రెలు, 4 పిల్లలు అనేది ఉన్నాయి. మిగతా మొత్తం మనకి సూడు గొర్రెలు ఉన్నాయి బ్రదర్. ఇవి లైవ్లో నేను ఒకసారి చూస్తాను. ఇవి మనకి రేటు కూడా రీజనబుల్ రేట్. చాలామంది అంటున్నారు అన్న మాకు 20,000కి వస్తున్నాయి, 21,000కి వస్తున్నాయి, 22,000కి వస్తున్నాయని. ఇక్కడ కూడా ఆ రేట్లు ఉన్నాయన్న. 20,000కి, 22,000కి, 23,000కి కూడా రేట్లు ఉన్నాయి. ఏదైనా సరే గొర్రెలు బట్టి రేట్ అనేది ఉంటుందన్న, వస్తువును బట్టి రేట్ అనేది ఉంటుంది. ఓకే, ఒకసారి మీకు గొర్రెలు అనేది చూపిస్తాను. వీడియో చూపిస్తూ ఇవి రేట్ ఎంత చెప్తున్నారు ఏంటనే పూర్తి డీటెయిల్స్ వీడియోలో చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసారంటే అర్థమవుతుంది. ఓకేనా, చాలామంది మనకు తక్కువ రేట్లో కావాలన్నా తక్కువ రేట్లో కావాలంటున్నారు కదన్నా. తక్కువ రేట్లు అనేది ఉన్నాయి. నేను అలాంటి వీడియోలు తీయడం, ఎందుకంటే అలాంటి గొర్రెలు ఇప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి 20,000కి వస్తాయి, 19,000కి వస్తాయి, 18,000కి వస్తాయి, అన్ని రకాల గొర్రెలు ఉంటాయి. ఇక్కడ మంచి మాల్ అనేది చూపిస్తే మన తెలంగాణ వాళ్ళకు కూడా ఇప్పించినందుకు ఎక్కడ తెచ్చారు ఏంటనేది ఒక పేరు అనేది ఉంటుంది. 20,000కి 22,000 గొర్రెలు వస్తే దాని తగ్గ గొర్రెలు అనేది వస్తాయన్న. ఇక్కడ అట్లా అని చెప్పి పొల్లు లేని గొర్రెలు అంటూ ఏముండదు. ఓకేనా, ఈ కట్ట అనేది మనకి 48 గొర్రెలు. పిల్లలు కూడా మనకి ఒక 4 పిల్లలు మాత్రమే ఉన్నాయి. పిల్లలు అనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక పిల్ల ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ వచ్చేసి మనకి రెండు పిల్లలు, ఇది వచ్చేసి 3, ఈ పిల్ల వచ్చేసి 3. మనకి ఇంకొక పిల్ల అనేది ఉంది. అక్కడ 4 పిల్లలు అనేది వస్తాయి మనకి లేదా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిల్ల, దీంతో పాటు 4 పిల్లలు అనేది ఉన్నాయి. మిగతా అన్నీ మనకి సూడు గొర్రెలు. దూడలు అనేది మాత్రం కనిపించే ఈ ఒకటి ఉంది, ఒకటేనా? ఓకే, దూడలు అనేది ఒక్క దూడ అనేది ఉంది. మిగతా అన్నీ మనకి అది కూడా ఉన్నట్టుంది ఒకటి. ఓకే, అక్కడ వచ్చేసి ఇంకొక దూడ, 2 దూడలు అనేది ఉన్నాయి. మిగతా అన్నీ మనకి అంటే తెలంగాణ వాళ్ళ కోసం దూడలు అంటాం, మా సైడ్ కొదాలు అంటాం మనం. ఈ గొర్రెలు అనేది మనకి పొళ్ళు అనేది చెక్ చేసుకున్నాను. ఏదైనా పొళ్ళు లేకపోతే తీసేయమని చెప్తున్నారు. ప్రతి ఒక్క గొర్రెకి పొళ్ళు అనేది ఉన్నాయి. పొళ్ళు లేకపోతే తీసేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకి ఈ రేటు కూడా జత ప్రైజ్ అన్న. ఇక్కడ జత ప్రైజ్ మనకి 21,000. జత మనకి 21,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. ఏదైనా పొళ్ళు లేకపోయినా, ఏదైనా గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నా, కాళ్ళు ఏదైనా కుంటున్నా, అలాంటి గొర్రెలు తీసి అనేది బేరం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి వచ్చేసి గొర్రెలు కూడా చూడండి, నీట్గా చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకి పొల్లు లేని గొర్రెలు అంటూ ఏదీ లేదు. ఎందుకంటే నేను ఇక్కడ లైవ్లో వచ్చాను. డౌట్ ఉండే గొర్రెలు కూడా ఒక 2-3 గొర్రెలు చెక్ చేస్తాను. ఆ గొర్రెలు చూడండి. నాకు డౌట్ ఉండే గొర్రెలు. చందు, ఈ గొర్రె పొల్లు ఉన్నాయా? తను పట్టుకో, పిల్ల తల్లే పట్టుకో. ఎందుకంటే డౌట్ ఉండే గొర్రెలు. ఓకేనా, చూడండి. నాకు డౌట్ ఉండే, మరీ నాకు దీనికి ఉండవు అనుకున్నా, కానీ దీనికి చూడండి పొల్లు ఎలా ఉన్నాయి అనేది. ఇంకేదైనా ఇంకొక 2 గొర్రెలు పట్టుకొని నాకు డౌట్ ఉండే గొర్రెలు చెప్తాను. కాలుకుంటే గొర్రెకి పట్టుకో, కాలుకు. హే, ఎందుకంటే చాలామంది ఫోన్లో చేసి అన్న పొల్లు ఉన్నాయా లేదంటే చూడండి. పొల్లు అనేది ఖచ్చితంగా ప్రతి గొర్రెకి నాకు డౌట్ ఉన్న గొర్రెలకి అనేది చెక్ చేస్తాను. ఎందుకంటే అన్ని గొర్రెలు పట్టుకొని చూడాలంటే టైం అనేది సరిపోదు. ఎందుకంటే మనకి ఇంకో గొర్రెను కూడా పట్టుకో, దాన్నే పట్టుకో. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి గొర్రెలు మళ్ళీ మనం లైవ్లోకి వచ్చి చూసాం కాబట్టి మనకి పొల్లు అనేది చూడండి. ప్రతి గొర్రెకి అనేది పొల్లు అనేది. ఒకవేళ పొల్లు లేని గొర్రె అంటూ ఏదైనా ఉంటే తీసేయమని చెప్తున్నారు. 48 గొర్రెలు, 4 పిల్లలు. జత ప్రైజ్ మనకి 21,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. జీవాల దగ్గరకు వచ్చి చూసి మీకు నచ్చితే దాని బేరం అనేది వేరే రేట్ అనేది ఉంటుంది. కాబట్టి రీజనబుల్ రేట్లు కూడా ఉన్నాయన్న. ఇక్కడ 30,000, 35,000 చెప్తున్నారంటే గొర్రెలు బట్టే చెప్తున్నారన్న. ఇక్కడ గొర్రెలు బట్టే రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి 22,000కి, 23,000 కూడా గొర్రెలు అనేది ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక కట్ట అన్న వాళ్ళకి ఇప్పించున్నా. అది మనకి బండికి లోడ్ చేసేటప్పుడు అవి ఎంతకి ఇప్పించాను అనేది మనం ఆ బండి లోడ్ చేసిన తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడదాం. ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం. మా విలేజ్కి దగ్గరలో చుట్టుపక్కల అనేది ఉన్నాయి. కాబట్టి ఈ కట్టే కాకుండా ఇలాంటి కట్టలు 23,000కి, 22 కట్టలు అనేది కూడా ఉన్నాయి. టైం మనకి 9 అయిపోయింది కదా. చాలా వరకు పొలాలకి మేయడానికి అనేది వెళ్ళిపోయాయి. ఇంకొక కట్ట అనేది ఉంది. నా కోసం వాళ్ళు అక్కడే దొడ్లో అనేది ఉండిస్తున్నారు. అవి కూడా వెళ్ళి వీడియో తీయాలి.
ఓకేనా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను. మన రైతులు పెడితే ఒక క్లారిటీ అనేది చూపించరు, ఎందుకంటే వాటికి పొల్లు ఉన్నాయా లేదని మీరు నన్ను అడుగుతారు. ఎందుకంటే నేను చూడకుండా ఉన్నాయని నేను చెప్పకూడదు. ఇక్కడ నేను లైవ్లో వచ్చాను కాబట్టి వీటికి పొల్లు అనేది నాకు డౌట్ ఉన్న గొర్రెలు అనేది 4-5 గొర్రెలు చెక్ చేశా. ప్రతి ఒక్క దానికి పొల్లు అనేది ఉన్నాయి. లేకుంటే తీసేసి కూడా తీసుకెళ్ళొచ్చు అని కూడా చెప్పున్నారు. ఈ గొర్రె అనేది కాలు కుంటుతుంది, ముళ్ళు పడి కాలు కుంటుంది అంతే. దానికి కూడా పొల్లు చెక్ చేశాను నేను. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.